ఈ ఆత్మీయ సమావేశం మరి పీటీఎం సమావేశంలో మరి మమ్మల్ని ఆహ్వానించిన మరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, మరి కమిషనర్ గారికి, అలాగే డోనర్ గారికి, మరి పెద్దలు మీ అందరికీ మన్నెండు వందనాలు, కృతజ్ఞతలు. మరి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ, మరి ముఖ్యంగా పిల్లలు పంపిస్తున్న తల్లిదండ్రులకి, మరి ఏకీభవించిన మరి రేపటి మరి గొప్ప భవిష్యత్తుకి, మరి భారతదేశానికి మరి గొప్ప భవిష్యత్తుకి ఆధారమైన విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తరపున కొన్ని మాటలు మాట్లాడాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మరి ప్రధానోపాధ్యాయులు గారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చాలా విషయాలు మరి టీచర్ గారు తెలియజేశారు. వాటన్నిటిని బట్టి మరి అంతగానో ఆనందిస్తూ ఉన్నాము. ఇంకా మన యొక్క పాట్లవల్లూరు ఈ యొక్క ఉన్నతమైనటువంటి పాఠశాల ఇంకా ఉన్నత దశకి మరి ఇంకా రానున్న 2 ఏళ్లలో మరి తీసుకువెళ్ళబోతున్నారు అని చక్కని విషయాలు కూడా తెలియజేశారు. అందుని బట్టి కూడా మీకు మరి ఈ యొక్క పాఠశాల మరి యాజమాన్యానికి మేము ఎంతో కృతజ్ఞులు. అలాగే మరి మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఇక్కడ 9th స్టాండర్డ్లోను, అలాగే 10th స్టాండర్డ్లో. మరి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తల్లిదండ్రులు అలాగే టీచర్లు ఒకరిని ఒకరు మరి చక్కటి సమన్వయం కలిగి బిడ్డల యొక్క పురోగతికి మరి ఎంతో ఉపయోగపడద్దని ఈ యొక్క మరి ఏర్పాటు సమావేశం చేశారు. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇందులో అహ్మద్ సార్ గారు చెప్తూ మరి 100 days ప్లాన్ వచ్చింది, మరి ఇందులో పిల్లలు కష్టపడాలి అని చెప్పారు. మరి అందుకు తల్లిదండ్రులుగా మనం కూడా వారి యొక్క ప్రగతికి ఎంతో మరి సహకరించాలని ఒక తండ్రిగా నా ఆలోచన ఏంటంటే, బిడ్డలకు మనం ఆస్తుపాస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ బిడ్డలకు మనం ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటంటే వారిని చదివించడం. వారి గనక మనం చదివించగలిగితే వారే రేపు మనకి గొప్ప ఆస్తులుగా మారతారు. ఈ క్రమంలో మరి మన బిడ్డల యొక్క భవిష్యత్తుని మరి టీచర్లకే మనం అప్పచెప్పాం కనుక మరి ఇక్కడున్న టీచర్లని మరి ప్రధానోపాధ్యాయుల్ని మరి ప్రశంసించకుండా ఉండలేం. ఒక మాట పెద్దలన్నమాట, టీచర్ హూ లవ్స్ టీచింగ్ టీచ్ చిల్డ్రన్ టు లవ్ లెర్నింగ్. ఇది ఉపాధ్యాయులు అందరికీ ఇంగ్లీష్ తెలుగు వచ్చి కనుక బాగా అర్థమయ్యింది. టీచర్ హూ లవ్స్ టీచింగ్ టీచ్ చిల్డ్రన్ టు లవ్ లెర్నింగ్. ఏ టీచర్ గారు అయితే బోధించడాన్ని ప్రేమిస్తారో అదే విద్యార్థులు చదువుకోవటం అనేదాన్ని ప్రేమించేలా చేసిద్ది అని ఒక మహాభక్తుడు అన్నాడు. అట్లాగే ద బెస్ట్ టీచర్ టీచ్ ఫ్రమ్ హార్ట్ బట్ నాట్ బుక్స్. మరి నిజమైన ఉపాధ్యాయుడు సిలబస్ పూర్తి చేయడానికి బోధించడు, కానీ ఆ విద్యార్థి యొక్క పురోగతిని దృష్టిలో పెట్టుకుని హృదయాల నుండి బోధిస్తాడు. మరి అటువంటి మంచి ఉపాధ్యాయులు ఈ స్కూల్లో ఉండటం మరి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి మా బాబుకి సోషల్ టీచర్ గారు మరి శ్రీదేవి గారు అనుకుంటా మరి చాలా చక్కగా మరి చెప్తూ ఉన్నారు. వారి పాఠాలు మా బాబు మా ఇంటికి వచ్చి మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే విధానం, వారు టీచ్ చేసే బోధన విధానం మరి ఇంటికి వచ్చి మరి డిస్కస్ చేస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. పుస్తకాల నుంచి కాక మనస్సులో నుండి వారు బోధిస్తున్న విధానం, అందుని బట్టి కూడా మరి అంతగానో యాజమాన్యం మరి పొగుడుతూ ఉన్నాను. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచానికి మాస్టర్లే కానీ పిల్లలకి వాళ్ళు హీరోలు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. టు ద వరల్డ్ యూ మే బి జస్ట్ ఎ టీచర్, బట్ యు స్టూడెంట్స్ యు ఆర్ ఏ హీరో. అట్లాగే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గుడ్ టీచర్ కెన్ నెవర్ అరైజ్. ఈ మాట గుండెల మీద రాసుకోవాలి. మరి ఈ మాట చెప్పకుండా ఉండలేను. మా అమ్మాయి ఏంజల్ వాళ్ళ సోషల్ టీచర్, రెండోది వాళ్ళ ఎన్ఎస్ టీచర్. మీరు నమ్మరు, నేను చదువుకునే రోజుల్లో కూడా ద లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో నాకు కూడా తెలియదు. నేను బీకాన్ చదివా, కానీ మా అమ్మాయి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. రేఖాంశాలు, అక్షాంశాలు, డిగ్రీలు, భూమి, సూర్యుడు ఎటు ఉదయిస్తాడు ఎటు అస్తమిస్తాడు, ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి చెప్తూ ఉంటే
నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఏంటి నిజమా అంటే, అవును ఎవరు చెప్తారమ్మా అని అడిగా. వాస్తవంగా మాస్టర్ ఎవరు కూడా నాకు తెలియదు, ఇవాళ పరిచయం. కానీ ఎక్సలెంట్ దేవుడికి ఆ మాస్టర్ని బట్టి నేను ఎంతో దేవుడిని స్తుతించా. ఇలాంటి వాళ్ళు కదా పిల్లలకు కావాల్సింది. కాబట్టి ఇక వాళ్ళు వేసిన ముద్ర మీరు నమ్మరు. మా అబ్బాయికి నేను రుద్దాలి, మా అమ్మాయికి నేను రుద్దే ప్రయత్నం చేస్తే నా రుద్దనివ్వదు. అలా చదవకూడదంట, అలా నువ్వు చెప్పొద్దు, నేనే ప్రిపేర్ అవ్వాలంట, నేనే క్వశ్చన్ రాయాలంట, నేనే ఆన్సర్ రాయాలంట, టెక్స్ట్ బుక్లో నేనే అండర్లైన్ చేసుకోవాలంట, నువ్వు నాకు చెప్పొద్దు. ద వే ఆఫ్ టీచింగ్ ఈజ్ మార్వలస్. నిజంగా అద్భుతంగా మరి బోధించారు. వారిని కూడా మరి ఈ వేదిక మీద ప్రశంసించకుండా ఉండలే. ఇలా నేను అందరి గురించి చెప్పలేను, కానీ మరి మా అబ్బాయి విషయంలో కూడా మరి నాంచరి సార్ విషయంలోనూ, అలాగే నిర్మల గారి విషయంలోనూ, అది మేరీ గారి విషయంలోనూ, ఇక అందరి టీచర్లతో నాకు పరిచయం ఉంది. శ్రీదేవి గారు, తెలుగు మాస్టర్ గారు, శ్రీలత గారు, అలాగే పీటర్సన్ గారు, ఇలా ప్రతి 7 మాస్టర్లు 6 మాస్టర్లు మరి చక్కటి విద్య అందిస్తూ ఉన్నారు. మరి ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తూ మరి వారి గురించి మరి మీ బాబు కొంచెం సరిగ్గా చదవడండి, అర్థం చేసుకోవడండి, సరిగ్గా కూర్చోడండి ఆయన చక్కగా నేర్పిస్తూ మా బిడ్డను దిద్దుకోవడానికి ఎంతో ఉపకరిస్తూ ఉన్నారు. మరి ప్రిన్సిపల్ సార్ గారు కూడా మరి చక్కటి మరి స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అట్లాగే ఆఖరిగా నా మాట ఏంటంటే, ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎనీ వన్, ఏ గుడ్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీ వన్, ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇటువంటి మంచి టీచర్లని మరి ప్రభుత్వం మన ఊరికి ఏర్పాటు చేసి ఈ చక్కని మరి మంచి విద్యను అందిస్తున్నందుకు మాస్టర్లందరికీ కూడా మన నిండు కృతజ్ఞతలు. ఆఖరిగా, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్ బిట్వీన్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. టుగెదర్ మే వి గివ్ అవర్ చైల్డ్ టు ద రూట్స్ టు గ్రో అండ్ ద వే టు ఫ్లై. ఏమీ లేదండి, ఎడ్యుకేషన్ అనేది ఒక టీం వర్క్. పిల్లలు, అలాగే టీచర్స్ అయిన మాస్టర్లు, అలాగే మరి పేరెంట్స్ అయిన మన అందరం కలిస్తేనే కానీ మన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేము. వాళ్ళు ఎదగడానికి మంచి వేర్లను, ఎగరడానికి మంచి రెక్కలను మనం ఇవ్వాలంటే మరి అందరూ కూడా సమన్వయంతో మన బిడ్డల భవిష్యత్తు వేసుకోవాలి అని మీ అందరూ తెలియజేస్తూ, మరి అక్కడ 61% 10th స్టాండర్డ్ అని 1 స్టార్ అని తెలియజేశారు. మరి సంవత్సరం ప్రభుత్వం అయితే మరి 5 స్టార్కి మరి 100%కి మరి 10th స్టాండర్డ్ యొక్క పర్సెంటేజ్ పెరుగుతుందని నిరీక్షిస్తూ మరి మాస్టర్లందరికీ కూడా మరి నిండు కృతజ్ఞతలు, మరి అందరికీ వందనాలు. మరొకసారి హెడ్ మాస్టర్ గారికి మా కృతజ్ఞతలు, పాపారావు గారికి కూడా వందనాలు. అందరికీ కృతజ్ఞతలు.